దేవునికి స్తోత్రం. మరొక మంగళవారపు సాయంత్రకాలాన మనకి దేవుడు ప్రసాదించి ఈ యొక్క బైబిల్ స్టడీకి విధి చేసి వచ్చిన మీ అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే పోయిన మంగళవారం మన బైబిల్ స్టడీలో మొదటి రాజుల గ్రంథం 1 నుంచి 17 అధ్యాయాలు, 16 అధ్యాయాలు పూర్తిగా 17వ అధ్యాయంలో ఒక వచనం చూసాం కదా. దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఏలియాని పిలుచుకున్నాడు, ఆ ఇశ్రాయేలు యొక్క రాజుల ప్రవక్తన దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకోకుండా ఉంటే దేవుడు ఎలాంటి సమయంలో ఏలియాని పిలిచాడు, దానికి కారణం ఏంటని చెప్పేసి మొదటి రాజుల గ్రంథం యొక్క 16 అధ్యాయాలు మొత్తం చూసాం కదా. ఈరోజు ఏం చేద్దామంటే అదే మొదటి రాజుల గ్రంథము 17 నుంచి మిగిలిన అధ్యాయం, అంటే 17 నుంచి మొత్తం మొదటి రాజు గ్రంథంలో 22 అధ్యాయాలు ఉంటాయి. 17, 18, 19, 20, 21, 22 ఈ యొక్క రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో మనం వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ముందుగా బైబిల్ స్టడీలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపానిధి, నీకు వందనాలు ప్రభా. మరొక రీతిగా మరొక మంగళవారం సాయంత్రాన్ని ప్రభా మాకు కలుగజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా మమ్మల్ని అందరినీ ఏర్పరిచి నీ యొక్క బైబిల్ జ్ఞానాన్ని మాకు అందజేస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఏదైతే మీ ప్రభా మీ యొక్క బైబిల్లో మాకు పొందుపరిచి ఉన్నావు ప్రభా, తీటిగా రీతిగా ప్రభా ఆ జ్ఞానాన్ని మాతో పంచుకోవడం దయచేయండి దేవా, ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ప్రభా ఈ మాటలు చెప్తుండగా నేను కాదు కానీ ప్రభా ఈ యొక్క పరిశుద్ధాత్మచే నన్ను అభిషేకించి ప్రతి ఒక్క మాటను కూడా తేటగా ప్రభు వారి హృదయాల్లోకి వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. ఏదైతే మాట్లాడుచున్నానో ప్రభా బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగాను ప్రభా మాట్లాడే జ్ఞానాన్ని నాకు దయచేస్తూ ప్రసాదిస్తూ రమ్మని ఈ యొక్క ప్రార్థన ఆలకించగలరని మన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని నామమున బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? మరొక వారాన్ని ఒక వారం వచ్చింది కదా. పోయిన వారం నుంచి ఈ యొక్క వారం వరకు దేవుడు మనందరినీ సజీవుల లెక్కలో భద్రపరిచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. అయితే ఈ యొక్క సాయంత్రకాలం మరొక మంగళవారపు బైబిల్ స్టడీలో మిగిలిన మొదటి రాజుల గ్రంథం యొక్క మిగిలిన అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. అయితే పోయినసారి చెప్పాను కదా 16 అధ్యాయాలు పూర్తిగా 17వ అధ్యాయంలో ఒక వచనం చదివాను. ఎప్పుడు ఆహాబ్ దగ్గరికి ఏలియాను పంపిస్తాడు, ఎందుకు పంపిస్తాడు, ఏ శాపాన్ని తెస్తాడు అని చెప్పేసి ఆ వచనం చూసాం కదా. మరొకసారి 17వ అధ్యాయంలో ఒకసారి చూసుకుంటూ మన బైబిల్ స్టడీని కొనసాగించుకుందాం. అందరూ బైబిల్ తెలిసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. అంతటా గిలాదు కాపరస్తులు సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించెను. ఏంటంటే దేవుడు చెప్పిన విధంగా ఏలియా వెళ్తాడు ఆహాబు రాజు దగ్గరికి, ఇశ్రాయేలు రాజు దగ్గరికి. దేవుడు ఏదైతే చెప్తాడో అది చెప్తాడు. అయితే మనం గమనించినట్లయితే ఈ మొదటి వచనం నుంచి ఇందులో ఈ మొదటి వచనం నుంచి మనం 5 విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటంటే 5 విషయాలు. ఏంటా 5 విషయాలు అని అడిగితే చూద్దాం. మొదటి వచనం ఒకసారి చూద్దాం. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా. ఎవరంటండి? తిష్బీయుడైన ఏలియా. ఆ మొదటి వచనం మనం గమనించి చూసినట్లయితే ఏలియా ఎవరో తెలియదు, తన తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరేదో తెలియదు. కానీ ఒక కాపరస్తు ఏ వంశానికి సంబంధించిన వాడు అని చెప్పేసి తిష్బీయుడైన ఏలియా అని చెప్పేసి మాత్రమే అక్కడ దేవుడు మెన్షన్ చేశాడు. దేవుడు ఈ మొదటి వచనంలో 7వ అధ్యాయం మొదటి వచనంలో పరిచయం చేసేటప్పుడు ఏలియా యొక్క పుట్టుపుత్రాలు మనకు చెప్పలేదు. అది ఎలాంటి, ఈ వచనం నుంచి మనం చూసినట్లయితే దేవుడు ఫలానా వ్యక్తిని నేను వాడుకోవాలని అని ఆశపడ్డాడు అనుకోండి. చాలా మంది అనుకుంటారు, నేను చర్చికి వస్తున్నాను, పాటలు బాగా పాడుతున్నాను, దేవుడు పరిచర్య బాగా చేస్తున్నాను, వాక్యం కూడా చెప్పగలుగుతున్నాను,
దేవుడు ప్రతి పనిలో, మందిరం ప్రతి పనిలో కూడా నేను చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు వాడుకోవట్లేదు అని చాలా మందికి ఒక సందేశం ఉండి ఉంటుంది. అయితే దేవుడు బహుశా దేవుడు ఇవన్నీ చేస్తున్నా కానీ నన్ను గుర్తించట్లేదేమో, నా తండ్రి, నా పలానా తండ్రి ఇలా చేశాడు, నా పలానా తల్లి కూడా దేవుడికి మందిరాన్ని ఇలా చేసిందని చెప్పేసి మనం అలా చెప్తూ ఉంటాం. కానీ మా వంశస్థులందరూ కూడా దేవుడి పనిలో వాడబడుతున్నాడు, కానీ ఎందుకు బహుగా దేవుని యొక్క సేవలో మమ్మల్ని వాడబడట్లేదని కొంతమంది చింతిస్తూ ఉంటారు. అయితే దేవుడు చూసేదల్లా ఆయన వాడుకోవాలంటే విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. ఏంటండి? నీలో ఉన్న విశ్వాసాన్ని మాత్రమే చూస్తాడు. నీ తండ్రి దేవుడికి ఏం పని చేశాడో చూడడు, నీ తల్లి ఏం పని చేసిందో చూడడు, నీ పూర్వీకులు దేవుడికి ఎలా ఉపయోగపడ్డారో చూడరు. మీరు ఏలియాని గమనించినట్లయితే తన తండ్రి ఎవరో తెలియదు, తల్లి ఎవరో తెలియదు, కానీ ఏలియాని వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మొదటి వచనంలో మొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది. దేవుడు ఎప్పుడైనా ఎవరినైనా వాడుకోవాలి తన పనిలో అనుకున్నప్పుడు నీ పుట్టు పూర్వాలు ఎవరిని చూడడు. దేవునితో నీకు కలిగి ఉన్న విశ్వాసము, దేవునితో నీకు కలిగి ఉన్న సంబంధం మాత్రమే ఆయన చూస్తాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ రెండో విషయం, ఏలియా నెక్స్ట్ చూడండి, అదే 17వ అధ్యాయంలో కింద 2వ లైన్. ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఏంటంట ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిలో నేను నిలబడుచున్నానో. ఇక్కడ చూసినట్లయితే మనకి అక్కడ ఏమైనా మందిరం ఉందా అనే ఆలోచన రావచ్చు. అక్కడ ఏలియా నిలబడింది ఆహాబు యొద్ద దగ్గరే కదా, మరి నేను ఎక్కడ నిలబడుచున్నాను అని ఎందుకు అంటున్నాడు అని చెప్పేసి మనకి ఒక క్వశ్చన్ అనేది రావచ్చు. అయితే చూసినట్లయితే ఆహాబు ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలైన రాజు కదా. ఇప్పుడు రాజు దగ్గరికి సపోజ్ మన జనరల్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే, అప్పుడు పూర్వకాలంలో రాజులు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా ఉంటారు కదా. మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఎందుకని? ఆయన ఒక రాష్ట్రానికి అధిపతి, ముఖ్యమంత్రి కాబట్టి. సో ఆయన కలవాలంటే ఖచ్చితంగా మనము ఏదో ఒక అపాయింట్మెంట్ తీసుకుంటేనే, ఆయన ఒక సమయం ఇచ్చినప్పుడు మనం ఆయన కలగలుగుతాం. ఇక్కడ ఆహాబు కూడా ఒక రాజు, అంటే ఆషామాషిగా మనం ఇమీడియట్గా వెళ్ళి కలవడానికి లేదు. కానీ ఒక రాజు దగ్గరికి వెళ్ళినా కూడా తన ప్రవక్త మనం ఎలా మాట్లాడతాం? చాలా భయంగా, చాలా వినయంగా మాట్లాడుతుంటాం. కానీ ఏలియా చూసినట్లయితే అలా మాట్లాడలే, డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలిచి ఉన్నానో అని కోపంగా అని మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏలియాకి ఒక అలవాటు ఉందండి. ఏంటంటే అలవాటు అంటే డైలీగా ఉదయం, సాయంత్రం, పగలు ఏలియా ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా, దేవా నువ్వు నా ఇంటరా అని చెప్పేసి ఒకటే అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు ఎవరిని తీసుకెళ్తాడు? దేవుణ్ణి తీసుకెళ్తాడు. అందుకనే ఆయన ఆహాబు పక్కన ఎవరిని చూస్తున్నాడు? ఏలియా దేవుణ్ణి చూస్తున్నాడు. కనుకనే ఈ వచనం అంటున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఆహాబు పక్కన తన దేవుడి ధైర్యాన్ని చూసుకుంటున్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడని ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే మొదటి వచనం మనం ఏం చేసుకున్నాం? దేవుడు వాడుకోవాలంటే మన పుట్టు పూర్వాలు ఏమి ఆలోచించడు. 2వ లైన్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏలియా ఎక్కడికి వెళ్ళినా ఆ దేవుణ్ణి తీసుకొని వెళ్తాడు. ఏంటంటే దేవుణ్ణి తీసుకొని వెళ్తాడు. ఎవరు ముందున్నా కానీ, ఇది 2వ వచనం. మొదటి వచనం దేవుడు వాడుకోవాలంటే ఏమీ గమనించడు, ఏమీ చూడడు. ఆయన మీద ఉన్న నీకు విశ్వాసము, నీ విధేయతను బట్టి ఆయన వాడుకుంటాడు. ఇక్కడ ఏలియా నుంచి 2వ విషయం ఏం నేర్చుకున్నాం? ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తీసుకెళ్తాడు. ఆ అలవాటు అంటే దేవుడితో ఆయనకున్న సంబంధం అలాంటిది అనమాట. ఇది 2వ విషయం. 3వ విషయం చూసినట్లయితే అదే వచ్చిన కంటిన్యూస్ గా, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నామా. ఏంటంటే ఎవరి తోడు అంటే యెహోవా జీవము తోడు. ఏంటంటే అంటే అంటే ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు డైలీ ఎలీషా ఎవరితో మాట్లాడుతుంటాడు? దేవుడితో మాట్లాడుతుంటాడు కదా. ఇంకా ఆయనకి లెక్కలేదు. ఎలాంటి పెద్ద రాజులైనా, ఎలాంటి పెద్ద రాజ్యానికి సంబంధించిన రాజ్యాధికారులైనా ఆయన లెక్కలేదు. ఎందుకని? వాళ్ళందరినీ సృష్టించిన రారాజైనా దేవుడిని యెహోవాతో డైలీ మాట్లాడుతూ ఉంటాడు. ఇంక వీళ్ళంతా, మిగిలిన వాళ్ళంతా
ఆయన సృష్టించిన వాళ్ళే కదా, కాబట్టి ఆయనకి భయం లేదు. కాబట్టి ఇది మూడో విషయం కింద మనం నేర్చుకోగలుగుతాం. ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తీసుకువెళ్ళటం రెండోది, దేవుని ఎదుట మూడోదిగా నిలబడటం. ఏంటంటే దేవుడు ఎదుట నిలబడటం. ఈ 3 వచనాలు, 3 మాటలు. ఇంకా 2 మాటలు ఉన్నాయి మొదటి వచనంలో. మొదటి మాట గతం గురించి అనవసరం, దేవుడు ఎవరైనా వాడుకోవాలనుకుంటే అది మొదటిది. 2వ వచనం నుంచి ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి తీసుకెళ్ళటం అలవాటు చేసుకోవాలి. 3వది ఏంటంటే దేవుడు ఎదుట నిలబడటం నేర్చుకోవాలి. దేవుడు ఎదుట నిలబడటం నేర్చుకుంటే మనం ఎక్కడైనా నిలబడగలుగుతాం. ఇది 3వది మనం నేర్చుకున్న అంశం. దాని తర్వాత చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక, ఏంటంటే నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించాను. ఏంటంటే ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. దాని పైన వచనాల్లో చూసినట్లయితే ఏమన్నాడు? నా మాట ప్రకారం కాక. ఏంటంటే నా మాట ప్రకారం కాదు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది చూసినట్లయితే ఎలీషా ఎక్కడికి వెళ్ళినా తన ఐడి కార్డు, ఇప్పుడు సపోజ్ మనం జాబ్ చేసేవాళ్ళు అనుకోండి, తన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏం క్యారీ చేసుకుని వెళ్ళాలి? కంపల్సరీగా ఐడి కార్డు, అంటే గుర్తింపు కార్డు ఏదైనా ఉంటేనే దానికి సంబంధించింది దానికి అలౌ చేస్తారు కదా. అలాగే ఇక్కడ ఆ మాట అంటున్నాడు, ఎలీషా ఎక్కడికి వెళ్ళినా తన ఐడి కార్డుగా తన దేవుడైన యెహోవాని తీసుకొని వెళ్తున్నాడు. ఇది 4వ మాట. 4వ మాట తర్వాత ఒక మాట చెప్పాడు, నా మాట ప్రకారము కాక. అంటే ఆయన మాటే దేవుడు మాటలాగా, అంటే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు ఆ మాటని, ఇక్కడ నా మాట కాదు కానీ ఇది దేవుడు మాట అని చెప్పేసి ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క జనం మీదకి ఒక తెగులు తెచ్చాడు. ఏంటి? ఈ సంవత్సర కాలంలో మంచైనను వర్షమునైనను పడదని ప్రకటించాను. ఈ యొక్క మొదటి వచనంలో చూసినట్లయితే మనకి ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 5 విషయాలు నేర్చుకున్నాం. ఎలీషా నుంచి కానీ ఆ దేవుడు పలికించిన మాటల కానుంచి. దేవుడు వాడుకోవాలంటే గతమేంటో చూడు. ఇది మొదటి మాట. దేవుడితో ఎవరి దగ్గరికైనా నువ్వు వెళ్ళి మాట్లాడాలంటే ఎంత పెద్దవారైనా సరే, ఎలాంటి రాజ్యాధికారం కలిగిన వారైనా సరే, దేవుణ్ణి కనుక నువ్వు తీసుకెళ్ళగలిగితే ఎంతమంది ముందైనా నువ్వు నిలబడతావు. ఇది 2వ మాట. 3వ మాట, ఎక్కడికి వెళ్ళినా దేవుని ఎదుట మనం ఎలాంటి ప్రదేశానికి వెళ్ళినా కానీ మనం ఆయన సన్నిధి అక్కడ ఉన్నాడని భావించగలిగితే అక్కడ దేవుని ఎదుట నిలబడి మనం మాట్లాడగలుగుతాం, అది ఎంతటి వారైనా. ఇది 3వ మాట. 4వది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ యొక్క ప్రవర్తన నువ్వు చూపించేటప్పుడు నీ యొక్క గుర్తింపు కార్డుగా, దేవుని కార్డుగా యెహోవాని కనుక నువ్వు తీసుకెళ్ళగలిగితే ఎక్కడైనా నువ్వు మాట్లాడగలుగుతావు. 5వది చివరగా, దేవునితో ఏంటంటే మనం అలాగా ఉంటే దేవుడి మాటే మన మాటలాగా శాసనం చేయబడుతుంది. ఇప్పుడు నువ్వు ఏదైతే అలా సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వేది పలుకుతావో బహుశా దేవుడు అదే చేస్తాడు, అలాంటి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు. అదే రీతిగా ఎలీషా ఏదైతే పలికాడో ఆ శాపాన్ని ఆ సంవత్సర కాలంలో వర్షమైనను మంచైనను పడనని ప్రకటించిన తర్వాత దేవుడు దాన్ని అమలు చేశాడు. ఎలీషా మాటనే దేవుడు అక్కడ అమలు చేశాడు. ఇది మొదటి వచనంలో మనం చూడగలుగుతాం. అయితే ఇది మొదటి వచనంలో ఉన్నంత స్టోరీ. ఇక్కడ మొత్తం 17వ అధ్యాయంలో 24 వచనాలు ఉన్నాయి. ఈ 24 వచనాల్లో 2 నుంచి 24 వచనాలు 3 విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటండి? 2వ వచనం నుంచి 24 వచనాల నుంచి మనం 3 విషయాలు నేర్చుకోవచ్చు. ఆ 3 విషయాలు ఏంటంటే, మీకు బైబిల్ చదవండి, తర్వాత ఈ బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత 17వ అధ్యాయం చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది నేను చెప్పిన తర్వాత. ఆ 3 విషయాలు ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి 1 సంవత్సరం పాటు శాపాన్ని ఇచ్చాడు. వర్షం కానీ మంచు కానీ ఏమీ పడదని చెప్పేసి. సో వర్షం లేకపోతే పంటలు పండుతాయా? పండవు. కాబట్టి ఏమొస్తుంది? అప్పుడు ఆహార కొరత అనేది ఖచ్చితంగా ఆ రాజ్యంలో వస్తుంది. సో అది గమనించిన దేవుడు ఏం చేశాడు? తన దాసుని మరి బ్రతికించుకోవాలి కదా. సో తన దాసుని ఎలీషా, నేను ఒక ప్రాంతం చెప్తాను, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళు, సరేనా? నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడుండు, నీకు కావాల్సిన అనుదిన ఆహారము నేను దయచేస్తాను. ఇది మొదటి విషయం. దేవుడు ఏదైనా చెబితే దానికి ఆలోచించకుండా మనం వెళ్ళిపోయామనుకోండి, దానికి కావాల్సిన సామాగ్రి అంతా ఎవరు అందజేస్తారు? ప్రభు అయిన దేవుడు అందజేస్తాడు. అదే రీతిగా ఎలీషా వెళ్ళిపోయాడు దేవుడు చెప్పినటువంటి ప్రాంతానికి.
అక్కడ దేవుడు తనని పోషిస్తూ వచ్చాడు. 1 సంవత్సర కాలపు, దాదాపుగా 1 సంవత్సరం వరకు ఎలీషాని దేవుడు పోషించాడు. రెండో విషయం ఏంటంటే, మరి దేవుడు చెప్పాడు కదా ఏమని, వర్షాలు పడవని. సో ఎంతకాలమని దేవుడు త్రాగునీటిని, ఆహారాన్ని అందించాడు, కానీ త్రాగునీటిని ఒక కాలువలో నీరుని తాగమని చెప్పాడు ఎలీషాకి. సో ఇప్పుడు వర్షాలు రాకపోతే ఆ కాలువ కూడా ఎండిపోతుంది కదా. కాలువ కూడా ఎండిపోతే అప్పుడు ఏం చేశాడు దేవుడు, దాన్ని కూడా గ్రహించి, నేను ఒక ప్రాంతం చెప్తాను, ఆ ప్రాంతంలో ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాల దగ్గరికి వెళ్ళు, నేను పోషించడానికి నిన్ను ఆమెను ఏర్పాటు చేశాను అని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఇది రెండో విషయం ఏంటంటే, ఆ ఊరిలో ఒక విధవరాలని సిద్ధపాటు చేస్తాడు ఎలీషా కోసం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సిన రెండో విషయంలో ఏంటంటే, దేవుడు తన పని కోసం పిలిచాడు కదా ఎలీషాని. సో ఇప్పుడు ఒక చోట కొరత వచ్చినా కానీ ఇంకో చోట దేవుడు ఏం చేశాడు, సిద్ధపాటు చేశాడు. అక్కడ ఏమి ఆహారము మంచినీళ్ళు లేకపోయినా ఇంకొక ప్రాంతానికి ఇమీడియట్గా, అంటే నీ గురించి ఆయన ఏం చేస్తున్నాడు, టేక్ కేర్గా నిలిచి ఉన్నాడు. నీకు కావలసిన వనరులన్నీ కూడా ఆయనే అందజేసేటట్లుగా నీ పట్ల ఆయన బాధ్యత వహించాడు. ఇది రెండో విషయం. మూడో విషయం చూసినట్లయితే, ఎలీషాకి ఇక్కడ ఒక పెద్ద సమస్య వస్తుంది. ఏంటి ఆ సమస్య అంటే, ఇప్పుడు ఆ విధవరాలు ఇంట్లో ఉన్నాడు కదా, ఆ విధవరాలకి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు చనిపోయే స్థితిలో చనిపోతే ఆమె అంటది, నువ్వు నా ఆ కుమారుడిని చంపడానికి వచ్చావా, నీ దాసుడైన యెహోవా పంపించాడా అని అంటూ ఉన్నప్పుడు ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఖచ్చితంగా ఆ కుమారుడిని బ్రతికించాలి. ఎందుకని, మళ్ళీ యెహోవా నామానికి దూషణ పడుతుంది కదా. సో అప్పుడు యెహోవా ఎలీషా ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి, అయ్యా నీ దాసురాలను నా కోసం సిద్ధపాటు చేశావు కదా ఆహారం కోసం, ఇప్పుడు ఆ దాసురాలకి నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఆ కుమారుని బ్రతికించాయని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట, ఆ కుమారుని బ్రతికిస్తాడు. చూసారా, మనకి దేవుడు ఎప్పుడైతే ఆయన విధేయత కలిగి ఎలాంటి సమస్యలోనైనా, ఇప్పుడు ఇక్కడ కుమారుడు చనిపోయాడు, ఆ యొక్క కుమారుడు ఒక మనిషి చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన ఆ ఆహారం ఏదైతే వాళ్ళు తిని బ్రతకాల్సింది ఈయనకు పెట్టి ఆ కుమారులు చనిపోయేంత స్థితిలో ఉన్నప్పుడు ఆ నింద ఈయన మీదకి వస్తే చాలా ఘోరమైన పరిస్థితి కదా. అలాంటి పరిస్థితిలో కూడా ఏలియా దేవుడి చేయి వదలలేడు. దేవుడి చేయి పట్టుకొని ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన కార్యాన్ని జరిగించాడు. ఈ 3 విషయాలు మనము 2వ వచనం నుంచి 24వ వచనానికి చూడగలుగుతాం. ఒకసారి దీని నుంచి జ్ఞానం చేద్దాం. మళ్ళీ ఒక డీటెయిల్గా 17వ అధ్యాయాన్ని చూసినట్లయితే, 17వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 2వ వచనం. పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపు పోయి, ఏమన్నాడండి, ఇక్కడ నుంచి బయలుదేరి నువ్వు తూర్పు వైపుకు వెళ్ళమన్నాడు. ఇది వినంగానే చాలా కోపం వస్తుంది ఎవరికైనా. ఎందుకని అంటారా, సపోజ్ ఇది గచ్చిబౌలి ప్రాంతం కదా, గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వెళ్ళమంటే మనకి ఒక రూట్ తెలుసు, ఆ ఎటు నుంచి వెళ్ళాలో తెలుసు, మనం వెళ్ళగలుగుతాం. అదే గచ్చిబౌలి నుంచి మిగిలిన లింగంపల్లి కానీ ఆ ప్రాంతంలో వెళ్ళమంటే మనకి ఎటు వెళ్ళాలో, ఏ దిక్కును వెళ్ళాలో మనకి తెలుసు. కానీ ఇక్కడ దేవుడు ఎలీషాకి ఏమీ చెప్పట్లా, ఓన్లీ తూర్పు దిక్కున, ఏంటంట తూర్పు దిక్కున మటుకు నువ్వు వెళ్ళిపోవు. తూర్పు దిక్కునే కాకుండా తూర్పు దిక్కున ఇక్కడ ఇంకో సమస్య ఉంది ఎలీషాకి. ఎందుకని, ఇప్పుడు తూర్పు దిక్కున పోమన్నాడు కదా, ఆ తూర్పు దిక్కున వెళ్ళమని పోయిన తర్వాత వెళ్తాడు. తూర్పు దిక్కున వెళ్ళిన తర్వాత యోర్దానునకు ఎదురుగా కేరీతు వాగు దగ్గర, ఏంటంట కేరీతు వాగు దగ్గర నువ్వు అక్కడ ఉండు. ఏం చెప్తున్నాడు, తూర్పు ఏదైతే నేను చెప్పాను కదా ఆ దిక్కానుసారంగా నువ్వు వెళ్ళి కేరీతు అనే వాగు దగ్గర నువ్వు అక్కడ ఉండు అని చెప్పేసి చెప్తున్నాడు. దాని తర్వాత ఆ వాగు నీరు నీవు త్రాగుదవు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపించింది అని అతనికి తెలియజేశాడంట. ఇప్పుడు దేవుడు చెప్పేసాడు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు, కేరీతు వాగు దగ్గరికి నువ్వు వెళ్ళు, అక్కడికి నేను నీకు కాకుల చేత ఆహారాన్ని పంపిస్తానా అని చెప్తున్నాడు. ఈ వచనం వినంగానే బహుశా ఇక చెప్పగానే ఎలీషా కోపం వచ్చుంటది. ఎందుకంటారా, అయ్యా నీకు వేరే పక్షి ఏమి దొరకలేదా అని బహుశా అడిగి ఉంటాడు. ఎందుకని,
మా గురువు గారు చెప్పారు కదా. గురువు గారు అంటే ఎవరు? మోషే ఏం చెప్తాడు? పక్షులలో కాకి చాలా చెడ్డదని చెప్తాడు కదా. నీకు ఆ చెడ్డ పక్షి దొరికిందా నాకు ఆహారం పంపించడానికి అని బహుశా అడిగి ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే లిఖించబడలేదు కానీ అని అడిగి ఉంటాడు. సో దేవుడు ఆజ్ఞాపించానుసారంగా ఎక్కడైతే ఉండమన్నాడో అక్కడ ఉన్నాడు. తనకి అనుదిన ఆహారం కింద ఆహారం దేంతో పంపిస్తున్నాడు? కాకులతో పంపిస్తున్నాడు. నెక్స్ట్ వచ్చిన చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర నివాసము చేశాను. ఏం చేశాడండి? కరెక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కేరూతు వాగు దగ్గరే ఆయన నివాసము చేశాడు. అయితే ఇక్కడ మనము కొన్ని విషయాలు గమనించవచ్చు. చాలా మంది అంటుంటారు, అయ్యా నేను కూడా దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను కదా, నా పక్కనోడికి ఆశీర్వాదం వస్తుంది, నా పక్కన ఉన్న ఇరుగు పొరుగు వారికి దేవుడు బలపరిచి వాళ్ళు బాగా వాడుకుంటున్నాడు, నన్ను ఎందుకు వాడుకోవట్లేదంటే ముందుగా చెప్పినట్లుగా నీకు ఆయన మీద విశ్వాసం నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ బహుశా ఒకసారి ఆలోచించుకోండి. ఎలీషా ప్లేస్లో మనం పెట్టుకొని ఒకసారి నువ్వు నన్ను పెట్టుకొని ఒకసారి ఊహించుకుందాం ఆ స్టోరీని. ఎలీషా కాకుండా బహుశా నన్ను పెట్టాడు అనుకోండి. దేవుడు వచ్చి ఇలా చెప్పాడు, అయ్యా నువ్వు ఆ కేరుతు వాగు దగ్గరికి వెళ్ళు, నేను అనుదిన ఆహారం నీకు నేను అందజేస్తానంటే ఫస్ట్ బాగానే ఉంటాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకు కొన్ని ఏమొస్తాయి? సందేహాలు వస్తాయి. అయ్యా నువ్వు ఖచ్చితంగా పంపిస్తావా? ఆహారాన్ని కాకులు తెస్తాయా? కాకులు అసలే ఆహారం తినేస్తాయి కదా, వాటికి ఏది దొరికితే వాళ్ళు తినేస్తాయి కదా, నా దాకా తెస్తాయా అని మన సందేహాలు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. దేవుడి మీద మనం నమ్మకం ఉంచుకోము. కానీ ఎలీషా అలాగ చేయలా. దేవుడి మీద నమ్మకం ఉంచుకున్నాడు. తన చెప్పిన ప్రాంతానికి అక్కడ వెళ్ళాడు. తనకు కావాల్సిన అనుదిన ఆహారం దేవుడు పంపించడం మొదలుసాగాడు. అయితే నా పరిస్థితి ఎలా ఉందంటే, దేవుడు కేరూతు వాగు దగ్గరికి వెళ్ళమంటే ఆయన అక్కడ ఉండమంటే ఇదే కదా కేరూతు వాగు, దానికి ఎదురు వేరే చాట అది అక్కడ ఉంది కదా, మనం ఎక్కడ ఉందాంలే, దేవుడు చెప్పాడు కదా పంపిస్తాడులే, ఇలాగ చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఎలీషాకి ఏదైతే అడ్రస్ ఇచ్చాడో కాకులకు కూడా అదే అడ్రస్ ఇచ్చాడు. ఎందుకని? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఖచ్చితంగా కేరూతు వాగు దగ్గరనే వెళ్ళమన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళాడు. కాకులకు కూడా అదే అడ్రస్ ఇచ్చాడు. ఎలీషా అక్కడ ఉన్నా లేకపోయినా కానీ అవి తీసుకెళ్లి ఆహారం ఎక్కడ పెడతాయి? ఖచ్చితంగా అక్కడే పెడతాయి. కానీ ఎలీషా అక్కడ ఉన్నాడు కాబట్టే ఆ ఆహారం ఎవరికి అందింది? ఎలీషాకి అందింది. కానీ నువ్వు నేను అలాగే చేయము. ఆయన ఒక అడ్రస్ చెప్తే ఇంకొక అడ్రస్కి వెళ్తాం. ఇంకెలా వస్తాయి ఆశీర్వాదాలు? ఇంకెలా వస్తాయి దీవెనలు? ఆయన ఏం చెప్పాడు? పలానా ప్లేస్కి వెళ్ళు అంటే నువ్వు వెళ్తున్నావా? వెళ్ళట్లేదు. ఇంకెలా? ఆయన ఆ సమయానికి వచ్చేటప్పుడు నువ్వు అక్కడ ఉంటున్నావా? ఉండట్లేదు. ఇంకెలా వస్తాయి నీకు ఆశీర్వాదాలు? ఎలీషాలాగా నువ్వు ఉండగలిగితే, ఆయన చెప్పినటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళగలిగితే, ఆయన చెప్పినటువంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు ఆశీర్వాదాలు అన్నీ అనుగ్రహిస్తాడు. ఎలీషాలాగా నువ్వు చేస్తున్నావా? దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి ఎక్కడైతే వెళ్ళమన్నా అక్కడ వెళ్తున్నావా? ఆయన రావట్లేదని ఇంకా ఎదురు చూస్తూ ఉండాలి, కానీ ఇంకా రాలేదని చెప్పేసి వెనుతిరిగి వస్తే ఆశీర్వాదాలు రావు. ఇలా మనం కొన్ని బైబిల్ గ్రంథం నుంచి కొంతమంది వ్యక్తులను చూద్దాం. అలాంటి విశ్వాసం కలిగితేనే జీవించగలిగారు. వాళ్ళు కూడా దేవుడి పట్ల ఆశీర్వాదాలు విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడు ఎంతో స్థాయిలో వారిని వాడుకున్నాడు. మొదటిగా ఏలియాను చూసాం కదా. రెండోది కూడా బహుశా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, మీరు ఆ పేర్లు విన్నారు కదా. దేవుడు వారికి ఏమైనా చెప్పాడా? అగ్నిగుండంలో పాడేసేటప్పుడు వారి దగ్గరికి వచ్చి ఏమైనా చెప్పాడా? మీరు పర్లేదు అగ్నిగుండంలో అందులో దూకండి, నేను ముందుగానే చల్లగా పరుస్తానని వారితో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. దేవుడు చెప్పకపోయినా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో దూరారు. ఎవరి మీద విశ్వాసం ఉంచి? దేవుడి యందు విశ్వాసం ఉంచి దేవుడు వారిని కాపాడారు. ఇది ఇలాంటి చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అయితే యోబు కూడా దేవుడి యందు విశ్వాసం ఉంచి మంచి జీవితాన్ని సాగించాడు. తనకి ఆస్తి అంతస్తులు ఎంతో ఉన్నప్పుడు కూడా దేవుడితో భయభక్తులు కలిగి ఉన్నాడు. సాతాను వచ్చినప్పుడు యోబు అంత యథార్థత కలిగి ఉన్నాడా? అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడా? ఒక్కసారి ఆస్తి మొత్తాన్ని తీసివేసి నీతో ఉండడని చెప్పేసినప్పుడు సాతాను నువ్వు వెళ్ళి పరీక్షించుకొని దేవుడితో డైరెక్ట్ చెప్పినప్పుడు కూడా అన్ని తీసివేసినా కానీ దేవుడు పట్టు వదలలేదు యోబు.
ఏంటంటే దేవుడు పట్టు వదలకుండా దేవుడితోనే ఉన్నాడు. తన ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అన్నీ పోయినా కానీ ఎవరిని విడవలేదు, యోబు దేవుడిని విడవలేదు. దేవుడు చూసారా ఎలాంటి విశ్వాసం జీవించాడో. ఎంతైతే పోగొట్టుకున్నాడు అంతకంటే రెట్లు ఎవరికి ఇచ్చాడు? దేవుడు యోబుకి ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు చెప్పంగానే విశ్వాసపు తండ్రి అని చెప్పేసి మనకి ఈజీగా గుర్తు వస్తుంది. అలా ఎవరండి? అబ్రహాము తన జీవితాన్ని దేవుడు తెలియనప్పుడు విగ్రహాలతో చేస్తూ ఆ బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే దేవుడు పిలిచిన వెంటనే దేవుడి యొక్క పనిలోకి వచ్చాడు. దేవుడు అడిగిన వెంటనే ఏంటంటే దేవుడు అడిగిన వెంటనే తన కుమారుని కూడా బలి ఇచ్చడానికి ఆయన సిద్ధమయ్యాడు, వెనకాడలేదు. చూసారా, దేవుడు ఆయన కాపాడుకుంటాడులే, ఆయన సిద్ధపరుచుకున్నాడులే, ఆయన గొర్రెల పిల్లలు చెప్పాడు. కానీ తన కుమారునికి ఎక్కడ నేను ఇవ్వను ప్రభా, నాకు ఒక కుమారుడు నేను ఎందుకు ఇస్తానని చెప్పలేదు. దేవునికి వ్యతిరేకం లేకుండా దేవుని యొక్క బాటలోనే అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించి బహు విశ్వాసానికి తండ్రిగా అబ్రహాము పిలువబడ్డాడు. అదేవిధంగా అపోస్తుడైన పౌలు కూడా చూసినట్లయితే క్రూరుడు. తన క్రైస్తవం అంటేనే కనపడిన వారు చంపుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతంలో దేవుడు ఆకాశము నుండి సూర్యుని కంటే మహావేలుగా కనిపించి ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన కళ్ళు పోగొట్టుకున్నప్పుడు దేవుడు ఆయనతో వెళ్ళు, ఆ ప్రాంతానికి వెళ్ళు అని చెప్పంగానే ఏంటంటే ఎవరో తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, కానీ మాట్లాడని దేవుడు నమ్మదగిన వాడిని నమ్మేసి చెప్పిన వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి బయలుదేరి మంచి సువార్థికుడుగా మనకి ఈరోజు మనకి కనబడుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి దావీదు కూడా మనం చక్కని జీవితాన్ని చూస్తూ ఉంటాం. దేవుడు చెప్పిన అనుసారంగా దేవుడు బైబిల్లో ఎవరిని అనలేదు. దావీదుని ఒక మాట అంటాడు, నా హృదయానుసారుడా అని చెప్పేసి. దావీదు కూడా చాలా శ్రేష్టమైన జీవితం, చాలా నమ్మకమైన జీవితం జీవిస్తూ ఉండేవాడు. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఎవరైనా ఉన్నారు నమ్మకంగా జీవించి ఉన్నారంటే నోవాహును కూడా మనం చూస్తాం. నోవాహుకి ఆ కాలంలో వాన అంటే ఏంటో తెలియదు, వర్షం అంటే ఏంటో తెలియదు. దేవుడు చెప్పాడు, ఒక పడవను తయారు చేయి, నేను ఆకాశం నుంచి వర్షాన్ని కురిపిస్తా అన్నాడు. చెప్పిన రీతిగా ఆ వర్షం ఎలా ఉంటుందో నోవాహుకు తెలియదు అప్పుడు దాకా. మొట్టమొదటి వర్షము మనం చూసినట్లయితే బైబిల్లో ఆ నోవాహు సమయంలో దేవుడు కురిపించిన వాడిని చూస్తూ ఉంటాం. అయితే ఆ వాన ఎలా ఉంటుందో తెలియదు, ఆ చినుకులు ఎలా పడతాయో తెలియదు. దేవుడు చెప్పాడు తన పనిని వృద్ధుడైన వరకు కూడా ఆయన పనిని చేస్తూనే ఏదైతే కొలతలతో ఇచ్చాడో, ఏదైతే చెక్కతో ఇచ్చాడో, ఏదైతే దేవుడు పాటించమన్నాడో చక్కగా పాటించి దేవుడికి ఏం చేశాడండి? చెప్పిన పనిని, శ్రేష్టమైన పనిని చేశాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు చెప్పిన పనిని అలాంటి విశ్వాసం కలిగి అలాంటి విశ్వాసంతో నువ్వు నేను చేయగలుగుతున్నామా? ఆలోచించండి. నిజమైన విశ్వాసం అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కాదు, అన్నీ లేనప్పుడు దేవుణ్ణి అలాంటి పరిస్థితుల్లో ఆరాధించగలిగినటమే నిజమైన విశ్వాసం అని నేను నమ్ముతున్నాను. ఈ భక్తులు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రవక్తలు కూడా దేవుణ్ణి అన్ని ఉన్నప్పుడు ఆరాధించలా. అన్ని ఉన్నప్పుడు, లేనప్పుడు, పోయినప్పుడు, తన కుటుంబ వ్యక్తుల జీవితాలు అందరూ చనిపోయినప్పుడు కూడా ఎవరిని వదలలేదండి? దేవుణ్ణి వదలలేదు. ఆ బాటలో వారు నడవసాగారు. అందుకనే దేవుడు వారిని వాడుకుంటున్నాడు. నువ్వు నన్ను వాడుకోవాలంటే అలాంటి విశ్వాసమైన జీవితం, ఎలాంటిదైతే ఏలియా కలిగి ఉన్నాడో, ఎలాంటిదైతే నోవాహు కలిగి ఉన్నాడో, ఎలాంటిదైతే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కలిగి ఉన్నాడో, ఎలాంటిదైతే అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడో, ఎలాంటిదైతే దావీదు కలిగి ఉన్నాడో, అలాంటి విశ్వాసాన్ని ఈ రోజు కనుక నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోగలుగుతాడు. అంచెలంచెలుగా నీ స్థాయిని పెంచుతాడు. ఖచ్చితంగా అనేక జనములకి నిన్ను ప్రతిగా నిలుపుతాడు. ఈ విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితేనే. అలాంటి జీవితం, విశ్వాసమైన జీవితం నీకు లేకపోతే ఖచ్చితంగా ఎంతో మందిని చూసాం. ఎలాంటి సంసోనుని చూసాం. దేవుడు ఒక పనిని తన ఇశ్రాయేలు ప్రజల పట్ల తన కార్యాన్ని నెరవేర్చుటకు సంసోన్ని పుట్టించాడు, అలాంటి బలాన్ని ఇచ్చాడు. కానీ ఏం చేశాడు సంసోను? దాన్ని వినియోగించుకున్నాడా? అలాంటి విశ్వాసమైన జీవితాన్ని తను అనుభవించాడా? లేదు. పప్పు రోలు రుబ్బుతున్నట్టుగా రుబ్బి ఆ అన్య దేవతల గుడిలో చనిపోయాడు. అలాంటి పరిస్థితి ఈరోజు. అలాంటి విశ్వాసం కనుక నీకు లేకపోతే, ఏదైతే ఏలియా కలిగిన విశ్వాసం అనేది ఏదైతే ఉన్నదో అలాంటి విశ్వాసం లేకపోతే ఖచ్చితంగా నా బ్రతుకు కూడా ఎలా ఉంటుంది? దేవుడు అలా వదిలేస్తాడు.
ఏదైతే స్థితి సంసోనుకు పట్టిందో, ఏదైతే స్థితి ఆ యొక్క సంసోనికి ఆ యొక్క ఘోరమైన స్థితి పట్టిందో బహుశా నీకు నాకు పట్టొచ్చు. కాబట్టి ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మనం అందరం కూడా విశ్వాస జీవితం అంటే అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించడం కాదు. ఏమీ లేకపోయినా, తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి యొక్క పట్టుదల విడవకుండా ఆయన నామాన్ని నువ్వు స్తుతించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు కావాల్సిన ఆశీర్వాదము, నీకు కావాల్సిన అనుదిన ఆహారము ఏదైతే ఏలియాకి ఎలాగ సిద్ధపరిచాడో అలాంటి ఆహారాన్ని నీకు నాకు కూడా దేవుడు దయచేస్తూ ఉంటాడు. చూసినట్లయితే అక్కడ ఆ కాకోలమును ఉదయమునందు రొట్టెలను మాంసమును మరియు అస్తమయమందు రొట్టెలను మాంసమును అతని యొద్దకు తెచ్చుచుండెను. ఏంటంట, ఎవరు చూసుకున్నారు? ఏలియాకి కావాల్సిన ఆహారాన్ని దేవుడు ఎవరి చేత పంపించాడు? ఎలాంటి పక్షి అది చెడ్డదని మోసేతో చెప్పించాడో అలాంటి పక్షి చేతనే ఏంటండి, అలాంటి పక్షి చేతనే దేవుడు ఎలీషాకి ఆహారాన్ని పంపించాడు. రొట్టెలు, మాంసము ఉదయము మరియు సాయంత్రకాల సమయం. వాటికి ఉదయాన్ని తెచ్చి పడవేస్తామే, అది ఏలియా తినేసిన తర్వాత మళ్ళీ సాయంత్రాన్ని యథావిధిగా ఫ్రెష్గా తన ఆహారాన్ని ఎవరి చేత పంపించాడు? దేవుడు కాకుల చేత. కాకులు ఏదైతే దేవుడు మోషే చేత చెడ్డవని చెప్పించి ఉన్నాడో అదే చెడ్డ పక్షిని దేవుడు ఇక్కడ ఉపయోగించుకొని ఎలీషాకి ఆహారాన్ని పంపించాడు. నా బ్రతుకులో పూర్వం చాలా చెడ్డగా జీవించి ఉండవచ్చు, చాలా పాపపు స్థితిలో నేను జీవించి ఉండవచ్చు. భూత బొమ్మలు చూస్తూ నేను జీవించావా? దేవుడు నిన్ను క్షమిస్తాడు. ప్రాధేయపడి ప్రార్థన చేస్తే ఆయన క్షమిస్తాడు. ఈ లోకానుసారంగా విచ్చలవిడిగా మందు కానీ ధూమపానం కానీ జీవిస్తూ త్రాగుతూ నువ్వు బ్రతికి ఉన్నావా? దేవుని యందు బ్రతిమలాడు. అయ్యా, నీ యొక్క సేవలో నేను ఉపయోగపడాలి, నీ యొక్క సేవలో నేను వాడబడాలని ప్రార్థన చేయి. ఏదైతే చెడ్డ కాకి అని చెప్పేసి ఆ మోషే చేత లిఖించబడ్డాడో అదే చెడ్డ కాకిని వాడుకున్నాడు. అదే చెడ్డ జీవితం కలిగి ఉన్న నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోగలడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు నన్ను కూడా దేవుని ప్రాధేయపడి బ్రతిమిలాడితే ఖచ్చితంగా నిన్ను ఆయన వాడుకోగలుగుతాడు. చర్చికి వచ్చి పాటలు పాడటం కాదు, ఇలాంటి విశ్వాసమైన జీవితం నువ్వు ఉందా ఒకసారి ఆలోచించు. చర్చికి వస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, ఇలాంటి అంటే విశ్వాసంతో కలిగిన జీవితం జీవించాల్సిన మనస్సు నీకుందా? మనసులో వీళ్ళు వస్తారు, వీళ్ళు ఎలాగుంటారు, వాళ్ళు అలాగుంటారు, వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను పట్టించుకోడు. నువ్వు వస్తున్నావా, నీ చర్చిలో నువ్వు ప్రార్థన చేసుకో, నీకు దేవునికి సంబంధం తప్ప వేరేటువంటి ఆలోచనలు ఉండకుండా కానీ కొనసాగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక స్థితిలో, ఒక స్థాయిలో ఉంచుతాడు. ఏదైతే స్థితిలో ఎలీషాని ఉంచగలిగాడో దేవుడు ఈరోజు నిన్ను కూడా అదే స్థితిలో ఉంచుతాడు. అయితే చూడండి, దాని తర్వాత వచ్చినము ఉదయం సాయంత్రం కాకుల చేత చక్కటి ఆహారాన్ని పంపిస్తూ వచ్చాడు కదా ఎలీషాకి. నెక్స్ట్ చూడండి, అదే 6వ వచనములో చివరి మాట, అతడు వాగు నీరు త్రాగుతూ వచ్చెను. ఏదైతే కేరేతు వాగు చెప్పాడు కదా, ఆహారం దేవుడు పక్షుల చేత పంపిస్తున్నాడు, అక్కడ ఉన్న మంచినీళ్ళు ఆ యొక్క వాగులో నీరు త్రాగుతూ ఆయన జీవనాన్ని గడిపిస్తూ వచ్చే ఉన్నాడు. అలా కొంతకాలం అయిన తర్వాత, నెక్స్ట్ చూడండి, కొంతకాలం అయిన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఎందుకని ఆ నీరు ఎండిపోయిందంటే మనం పై వచనంలో ఫస్ట్ వచనంలో చూస్తాం కదా, ఎలీషా అహాబు వద్దకు వెళ్ళి దేవుడు చెప్పిన మాట ఏం ప్రకటించాడు? సంవత్సరం కాలం వరకు కూడా ఈ యొక్క ప్రాంతములో వర్షము కానీ మంచు కానీ ఏదైతే పడదు అని చెప్పాడో ఆ కింద వచనాల్లో ఆ నెరవేర్పు ఏంటండి, దేవుడు పై వచనాలు చెప్పిన నెరవేర్పు కింద వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏం చేశాడు చూసారా? ఇప్పుడు ఆహారం లేకపోయినా కొంతకాలం బ్రతకగలుగుతాం మనిషి, కానీ నీళ్ళు లేకపోతే బ్రతకలేం, తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి. అది గమనించిన దేవుడు ఏం చేశాడు? తన దాసుడిని ఎలా కాపాడుకుంటున్నాడు? నెక్స్ట్ వచనాల్లో చూడండి, అంతటా యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును. ప్రత్యక్షమై ఏం సెలవిచ్చును? కింద చూడండి, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండము. ఏం చెప్తున్నాడు? సీదోను ప్రాంతానికి సంబంధించిన సారేపతి అనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు దగ్గరికి వెళ్ళమని చెప్తున్నాడు. అక్కడ ఉండము, నేను నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలిని నేను
ఏంటంట, సెలవిచ్చి తిని. ఎవరినంట అండి? విధవరాల్ని. ఈ లోకంలో, సమాజంలో, ప్రస్తుత కాలంలో విధవరాల్ని చాలా మంది ఎలా చూస్తూ ఉంటారు? తనకు భర్త లేడు అనగానే అదొక డిఫరెంట్ వేలో చూస్తూ ఉంటాడు. కానీ బైబిల్లో చూసినట్లయితే ఈ 17వ అధ్యాయంలో మొదటిగా దేవుడు ఎవరిని వాడుకున్నాడు? పనికిరాని పక్షిని, కాకిని వాడుకున్నాడు. రెండోది విధవరాలైన ఒక స్త్రీని తమ దాసుడును పోషించుటకు వాడుకున్నాడు. గమనించినట్లయితే ఈ వచనాలు మనం గమనించినట్లయితే దేవుడు వాడుకోవాలన్నప్పుడు ఆయన ఎలాంటి వ్యక్తులను ముందుగానే ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటాడు? చెడ్డవారు అయిన మనల్ని, నిన్ను ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటాడు. నీ జీవితం చెడ్డగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కొనసాగించడం. కానీ నీ పూర్వం చెడ్డదయ్యి నువ్వు మారు మనసు పొంది దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితంగా ఆయన వాడుకోగలుగుతాడు. అదే రీతిగా ఒక విధవరాలైన స్త్రీని తన దాసుల కోసం, ఆయన పోషించడం కోసం ఈయన దేవుడు ఇక్కడ మనకి ఏర్పరిచిన విధానం మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచనం చూసినట్లయితే, అందుకు అతడు లేచి సారేపొద్దునకు పోయి ఆ పట్టణంలో గవి యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనేను. ఎప్పుడైతే ఆ ప్రాంతానికి వెళ్తాడో ఒక గవి దగ్గర ఆమె కట్టెలు ఏరుకోవడం చూస్తూవాడు. ఈ ఎలీషా చూసిన వెంటనే మరి చాలా ప్రాంతం నుంచి వచ్చి ఉన్నాడు కదా, బహుశా అలిసిపోయి ఉంటాడేమో, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పేసి ఆమెని వేడుకుంటున్నాడు. చూడండి, ఆ నెక్స్ట్ వచ్చిన నీళ్లు అది అడిగాడు కదా, ఆమె నీళ్లు త్రేవబోచుండగా, ఎప్పుడైతే మన ఎలీషా నీళ్ళు అడిగాడు కదా, ఆ స్త్రీని తేటానికి బయలుదేరింది. అలా వెళ్తూ ఉండగానే నెక్స్ట్ చూడండి, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, ఏంటంటే మరలా పిలిచి, ఎప్పుడైతే నీళ్లు తేయడానికి ఆ స్త్రీ వెళ్తూ ఉన్నప్పుడే ఆ స్త్రీని పిలిచి, నెక్స్ట్ చూడండి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని చెప్పాను. మొదటిగా మంచినీళ్ళు అడిగాడు. ఎప్పుడైతే ఆ స్త్రీ తేటానికి వెళ్ళిందో ఆ వెళ్ళే సమయంలోనే పిలిచి అదే చేతితో నాకు ఒక రొట్టె ముక్కి కూడా తీసుకొని రావా అమ్మ అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ దాని కింద సిచ్యువేషన్ చూసినట్లయితే మనము చూద్దాం ఒకసారి. 12వ వచనం, అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయే నా యొద్ద ఉన్నవే గాని అప్పము ఒకటైనను లేదంట. ఏం చెప్తుంది అయ్యా? ఏం చెప్తుంది? నీ దేవుడైన యెహోవా జీవం తోడుగా నేను చెప్తున్నాను, నా ఏదైతే పిండి ఉందో చూసావా, అది గుప్పెడే ఉంది. ఆ రొట్టెలు తయారు చేసేడానికి నూనె ఏదైతే ఉందో చూసావా, అది కొంచెమే ఉంది. రొట్టెలు చేయడానికి రొట్టెలు చేసిన రొట్టెలు కూడా నా దగ్గర ఏమీ లేవు అని చెప్పేసి సమాధానం చెప్తుంది. నెక్స్ట్ వచనం చూడండి, మేము చావక ముందు నేను ఇంటికి పోయి, అంటే ఈ వచనాన్ని గమనించినట్లయితే అంటే ఆ యొక్క విధవరాల యొక్క స్త్రీల ఇంట్లో అంటే అదే బహుశా లాస్ట్ పిండి అయి ఉండొచ్చు, లాస్ట్ నూనె అయి ఉండొచ్చు ఏదైతే రొట్టెలు చేసుకోవడానికి. సో అందుకనే ఆ స్త్రీ ఆ వచనం వాడి ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మేము చావక ముందే ఏంటంటే, అంటే కొన్ని రోజులు ఫస్ట్ ఉండొచ్చేమో, ఇదివరకు తిన్నదాన్ని ఏదైతే ఇదివరకు తిని ఉంటారు కదా, అది మరి తిన్న తర్వాత ఇది ఎమ్మడిని తిని ఉంటే అయిపోతుంది కదా, మనం ఎమ్మడిని చనిపోతామేమో అని ఆలోచించి కొంతకాలం ఆగి దాన్ని దాచి పెట్టుకొని నెక్స్ట్ తిందామని చెప్పేసి దాచుకొని ఉంటారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఈ వచనం చూసినప్పుడు. సో ఇంటికి పోయి వాటిని మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లల్ని ఏరుడుకొనుటకై ఈడికి వచ్చానని చెప్తుంది. ఏంటంటే ఏదైతే కొద్దిగా పిండి ఉంది కదా, కొద్దిగా నూనె ఉంది కదా, ఆ పిండితోనే ఆ నూనెతోనే మేము నా పిల్లవాడు చనిపోకముందే తినడానికి ఆ రొట్టెలు ఏదైతే చేయడానికి పుల్లలు ఏరుకోవడానికి అయ్యా నేను వచ్చిందని చెప్పేసి ఎవరితో చెప్తుంది? ఎలీషాతో చెప్తుంది. మనం గమనించినట్లయితే ఈ ముందటి వచనాల్లో ఇదేంటి, దేవుడు అలా పంపిస్తాడా? ఆ స్త్రీ ఏమో తినటానికి తిండి లేదు,
రొట్టెలు చేయడానికి పిండి ఎక్కువగా లేదు, నూనె కూడా ఎక్కువగా లేదు, పొయ్యి చేసుకోవడానికి కూడా ఆమె పొలాలు బహుశా లేకుంటేనే ఏరుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ఎలీషాకి దేవుడు ఆమె చేత ఎలా భోజనం పెడతాడు అని చెప్పేసి చాలా మంది ఇది వినంగానే ఆలోచించి ఉంటాడు. అయితే కింద వచనాల్లో చూడండి, అప్పుడు 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను ఏమంటున్నాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము, నువ్వు భయపడవకమ్మా, ఏదైతే చెప్తున్నానో అలా చేయి అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకి తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఏం చెప్తున్నాడు? ఇది వినంగానే ఆ స్త్రీకి బహుశా కోపం వచ్చుంటది. ఫస్ట్ భయపడద్దు అన్నాడు, కొంత ఓదార్పు వచ్చి ఉండొచ్చు. నెక్స్ట్ ఏమని చెప్తాడేమో, లేకపోతే ఏమైనా పిండి ఇస్తాడేమో, ఈయనేమైనా నూనె ఇస్తాడేమో ఆశ కలిగి ఉండొచ్చు. కానీ ఏం చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి మొదట అప్పము ఎవరికి చేయమంటున్నాడు? ఎలీషాకి చేయమంటున్నాడు. మొదట అప్పము నాకు చేసిన తర్వాత నీకు నీ పిల్లవాడిని చేసుకోమని కానీ సర్రమని కాలు ఉంటుంది. ఒకసారి అంతేనండి, ఒకసారి ఆలోచించండి. పిండేమో కొద్దిగా ఉంది, నూనెమో కొంచెమే ఉంది. మేము ఏదో చచ్చి సామ బతుకుల్లో ఉండి ఏదో ఆ కొద్దిగా తిన్న బ్రతుకుదామని ఆలోచిస్తే ఈయన వచ్చి ఏం చెప్తున్నాడు, మొదటి అప్పమంట ఈయన చేసేవాళ్ళంట, రెండోది ఎంత మిగిలితే అంత మేము తినాలంట అని ఆలోచించుంటాం. ఎవరు? మనలాంటి వ్యక్తులు అయితే. కానీ ఆ స్త్రీ అలా ఆలోచించలా. నీవు నేను ఆ పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా అదే రీతిగా ఆలోచిస్తాం. కానీ ఆ విధవరాలైన స్త్రీ అలా ఆలోచించలేదు. చూడండి, భూమి మీద యెహోవా వర్షము, నెక్స్ట్ ఎలీషా ఒక వరాన్ని ఇస్తున్నాడు ఆ కుటుంబానికి, ఆ యొక్క స్త్రీకి. ఎవరి చేత? ఎవరి బలం చే? దేవుడైన యెహోవా బలం చే ఆయన ఒక ఇస్తున్నాడు. భూమి మీద వర్షము కురిపించినంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఏంటంటే దేవుడు ఎప్పుడైతే భూమి మీద వర్షం కురిపించాలా అనుకున్నాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క ప్రాంతంలో వర్షము పడతాదో అంతవరకు కూడా నీ తొట్టిలోనున్న పిండి తరగదు, బుడ్డిలోనున్న నూనె కరగదని చెప్పేసి దేవుడు చక్కటి ఒక అద్భుతాన్ని ఎవరి చేత చేయించాడు? ఎలీషా చేత చేయించాడు. అలాంటి అద్భుతమే కాకుండా కింద వచనాలు చూసినట్లయితే చివరి వచనాల్లో ఆ యొక్క విధవరాల యొక్క స్త్రీ కుమారుడు చనిపోతే ఎలీషా ప్రార్థన చేస్తాడు. 20వ వచనంలో చూడండి ఒకసారి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలు కుమారుడు చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టాడంట. ఏమని? అయ్యా బాగానే ఉంది, పంపించావు, ఒక విధవరాల స్త్రీ దగ్గర పంపించావు, నాకు ఆమె ఇంట్లో ఆహారం లేకపోయినా కానీ, పిండి లేకపోయినా కానీ, నూనె లేకపోయినా కానీ నీ యొక్క దీవెనల చేత, నీ యొక్క మాట చేత ఇచ్చావు, బాగానే ఉంది, ఆమె నన్ను పోషిస్తుంది. ఫస్ట్ ఏమో పిండి లేక ఈ మమ్మల్ని చంపడానికి వచ్చేవా అనే స్థితిలోకి, ఆ స్త్రీ యొక్క స్థితిలోని నన్ను చేసావు. ఇది సరిపోక ఆ కుమారుడు కూడా చంపేశావా, నేను ఎప్పుడైతే ఈ ఇంటి చేర్చబడ్డానో ఆ నింద నాపై మోపేటట్లు చేశావా అని చెప్పేసి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం 20వ వచనం, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొని ఈ విధవరాలి కుమారుడు చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితమని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొరలు ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకి ప్రార్థింపగా, ప్రార్థన చేశాడు. ఏదైతే పిల్లవాడు ఉన్నాడు కదా, చనిపోకుండా ఈ పిల్లవాడికి ప్రాణం వచ్చేట్టుగా యెహోవాకి ప్రార్థన చేయగా 22వ వచనం చూడండి, యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి. ఎవరు ఆలకించారండి? ఇక్కడ చాలా మంది ఏలియా ప్రార్థన చేస్తే నా కుమారుడు బతికాడు అంటాడు. కానీ ఏలియాగా ముందు ఎవరు ఆలకించారు ఆ ప్రార్థన? ఎవరు చేస్తే ఆ కుమారుడు బతికాడు? 22వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థనను ఆలకించి. ఏదైతే ఏలియా చేశాడో ఆ ప్రార్థన ఎవరి దగ్గరికి చేరింది? దేవుడైన యెహోవా యొద్దకు చేరింది. ఆ ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆలకించిన తర్వాత ఎవరు ఏమిచ్చాడంటే ఆ చిన్నవానికి, నెక్స్ట్ వచనంలో, ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా,
ఈ యొక్క ప్రాణము ఎప్పుడైతే దేవుడు ఆ కుమారుడికి అనుగ్రహించాడో, కుమారుడు మళ్ళా తిరిగి బ్రతికాను. చూసారా, దేవుడు తన అద్భుత కార్యాలు, తన అద్భుతమైన పనితీరు, తన అద్భుతమైన నడవడిక ఎవరితో చేస్తూ వచ్చాడు? దేవుడే డైరెక్ట్గా చేయొచ్చు, కానీ ఆయన నమ్మిన దాసుల చేత, ఆయన నమ్మిన సేవకుల చేత, ఆయన నమ్మిన యాజకుల చేత ఆ దేవుడు ఇలాంటి సూచక్రియలు చేస్తూ వచ్చి ఉన్నాడు. ఇలాంటి ఎన్నో క్రియలు మనము ఈ మొదటి రాజుల గ్రంథం ముందు కూడా చూసి ఉంటాము. మోషే ద్వారా చూసి ఉంటాము, నోవాహు ద్వారా చూసి ఉంటాము, ఇలాంటి ఎన్నో. కానీ ఈ ఎన్ని వింటనే ఉంటాం, ప్రతి ఆదివారం వస్తూనే ఉంటాం, మన మందిరానికి వస్తూనే ఉంటాం. ఇలాంటి వ్యక్తుల జీవితాలను చూస్తూనే ఉంటాం. వాళ్ళు చేసిన దేవుడు చేపింపబడిన కార్యాలన్నీ వింటూనే ఉంటాం. వాళ్ళు జీవించిన జీవితాలు మనం వింటూనే ఉంటాం. కానీ ఆ జీవితాలు వాళ్ళు ఏదైతే మార్చుకొని దేవుడు ఏది జీవించారో అలా జీవించగలుగుతున్నామా? జీవించలేకపోతున్నాం కదా. ఈ యొక్క రోజుల్లో నీవు ఖచ్చితంగా దేవుడు అలా ఎప్పుడైతే ఆయన అనుకున్న రీతిగా నీవు జీవించగలిగితే ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఎందుకని ఈ రోజుల్లో అద్భుతాలు జరగట్లేదని చాలా మంది అంటూ ఉంటాడు. కారణం ఇదేనండి. ఏంటి కారణం? ఇదే, ఆయన ఏదైతే చెప్పాడో, ఏదైతే అనుసరించమన్నాడో, ఏదైతే చేయమన్నాడో అది ఖచ్చితంగా చేయకపోవటం వలనే ఈ అద్భుతాలు ఈ రోజున మనం చూడలేకపోతున్నాం. ఎందుకని ఆ కాలంలో చేయించాడు దేవుడు, మన బైబిల్లో భద్రపరిచాడు. ఎందుకని మనం వింటున్నాం, ఖచ్చితంగా చూడగలుగుతాం. వాళ్ళు చూసి ఉన్నారా అవి వింటున్నామంటే వాళ్ళు అలాంటి జీవితాన్ని, అలాంటి నడతను వారు నడుచుకోగలిగారు. దేవుడు అలాంటి క్రియలు వారి చేత చేయించగలిగాడు. ఈ రోజుల్లో అలాంటి క్రియలు నువ్వు చేయగలని ఆశపడితే, ఎలాంటి నడత ఏలియా నడిచాడో నువ్వు కూడా ఖచ్చితంగా నడిస్తే దేవుడు నిన్ను వాడుకొని నీ ద్వారాగా ఈ యొక్క లోకములో అనేక క్రియలు చేయడానికి ఆయనగా సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు అలాంటి జీవితాన్ని కొనసాగించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. ఇది 17వ అధ్యాయంలో ఉన్న స్టోరీ మనం చూస్తాం. అయితే ఇక వివరించడానికి ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను పై చెప్పుకుంటూ వెళ్తాను. 18వ అధ్యాయం